తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖరారైంది. అధికారిక ప్రకటన వెలువట్టమే మిగిలి ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఇంకా నాంచడం సబబు కాదని కమిటీని ప్రకటించాలని డిసైడ్ అయింది. అయితే అన్ని పదవుల ప్రకటన ఉంటుందా లేదంటే కోతలుంటాయనేది చూడాలి. 8 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వేసుకోలేకపోయింది. హైకమాండ్ పై పార్టీ నేతలు ఒత్తిడి పెంచినా లైట్ తీసుకున్నట్టు కనపడింది. కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చి వారం 15 రోజుల్లో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పీసీసీ కూర్పు ఇప్పటికీ కొంత కొలిక్కొచ్చినట్టు కనిపిస్తుంది. 1-2 రోజుల్లో కాంగ్రెస్ కమిటీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. పార్టీ అగ్రనాయకత్వం ఆమోదం పొందాల్సి ఉంది. అయిపోద్ది పీసీ కార్యం కూడా ఇవాళ రేపట్లో అయిపోద్ది పీసీ కార్యం కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించాలని చూస్తుంది అధిష్టానం. సామాజిక సమీకరణాలు పరిగణలోనికి తీసుకుని పదవుల భర్తీ ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉంటే కొంతమంది నేతలు ఇద్దరిలో ఒకరి పేరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మైనారిటీ విభాగం నుంచి వెళ్లిన పేరు పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ 2 సామాజిక వర్గాల నుంచి భర్తీపై పీటముడి కొనసాగుతుంది. ఆఖరి వరకు ప్రయత్నం చేసి కమిటీ వేయాలని చూస్తుంది పార్టీ. టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి పేరు వినిపిస్తుంది. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. దీనికి తోడు కోర్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ నియామకం కూడా చేయబోతుంది పార్టీ అధిష్టానం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎంపీ మల్లు రవి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. మీడియా వ్యవహారాలు, అధికార ప్రతినిధుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తుంది. కమిటీలు లేకపోవడంతో ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రచారంలో లేకుండా పోతున్నాయని పార్టీ భావిస్తుంది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది అనే ఫీలింగ్ కూడా ఉంది. దీనికి తోడు నాయకులు కూడా స్తబ్దుగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ విషయంలో అందరికీ నచ్చజెప్పి ఇస్తారా, తలనొప్పి ఎందుకని వాయిదా వేసుకుంటారో కానీ టీపీసీసీ కమిటీ మాత్రం వేయాలని డిసైడ్ అయింది అధిష్టానం.